జయ, అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా కాల్ చేయండి, నేను వెంటనే వస్తాను. నువ్వు కూర్చో. శేషు, శేషు, సిస్టర్. శేషు, కొత్తగా పనిలో ఒకరు చేరారు కదా, సూర్యవర్ధన్. తన్ని వెంటనే రమ్మని చెప్పు. దేనికి సిస్టర్? ముందు రమ్మని చెప్పు, నేను చెప్తాను. సరే. వర్ధన్, మిమ్మల్ని బంగారు పిలుస్తోంది. ఎందుకు? తెలీదు. నేను వర్క్లో ఉన్నా, నువ్వెళ్ళు. ఇదిగో చూడండి, ఈ కంపెనీలో సీఈఓ ఆవిడ పిలిస్తే మీరు వచ్చి సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు మీరు రాలేదంటే ఈ ప్రాబ్లం ఝాన్సీ అమ్మ వరకు వెళ్తుంది. పర్వాలేదా? సరే పదండి. చెప్పు బంగారే. మీరెందుకు సంబంధమే లేకుండా జయరాణి మేడంకి ఫైల్ ఇచ్చి సైన్ తీసుకురమ్మన్నారు? అది ఆవిడ పని కాదు కదా, మీరెందుకు ఆవిడకిచ్చారు? ఏంటి బంగారే, నన్నే అనుమానిస్తున్నావా? నేనెవరని తెలుసు కదా. తెలుసు. దొరా చిన్న అన్న తాలూకు రిలేషన్, మాకు చుట్టమే. అలా అని క్వశ్చన్ చేయకుండా అలా వదిలేయలేం కదా. మీరు బయట వాళ్ళు అయ్యుంటే సమస్య లేదు. ఇప్పుడు ఈ కంపెనీలో మీరొక మేనేజర్, నేను సీఈఓ. నేను ఏ క్వశ్చన్ అడిగినా దానికి సమాధానం చెప్పడం మీకున్న బాధ్యత. చెప్పండి, ఎందుకు జయరాణి మేడంకి ఆ పని అప్పగించారు? అది తను ఆ పక్క నుంచి వస్తుంటే నాకు కొంచెం అర్జెంటుగా పని ఉందని అందుకే నేను ఆవిడకి ఇచ్చాను. ఇందులో ప్రాబ్లం ఏముంది? ఆవిడ ఎంత ప్లాన్ చేసి మోసం చేస్తారు అని నాకేం తెలుసు? ఆవిడ మోసం చేశారా? ఓకే, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. వీడి మాట తేడా, చూపు తేడా, ఎక్కడో ఏదో తేడాగా ఉంది. శేషు, ఆ రాజ్ని వెళ్ళి నువ్వు తీసుకునిరా. అలాగే సిస్టర్. రండి. చెప్పండి మేడం. ఇప్పుడు ఒక సీక్రెట్ రెసిపీ లీక్ అయ్యి ఒక ఎంప్లాయీని పనిలో నుంచి తీసేశాం కదా. అవును మేడం. దానికి సంబంధించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అడగండి మేడం. మీరు అబద్ధం చెప్పారు అంటే నాకు తెలుస్తుంది. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే నచ్చదు. ఏ ఉన్నా దాచకుండా నిజం చెప్పారంటే ఏ ప్రాబ్లంలో ఇరుక్కోకుండా నేను కాపాడతాను. నేను నిజమే చెప్తాను మేడం. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. ఏంటి రాజ్, మీరు చెప్పే ప్రతి ఒక్కటి నమ్మడానికా నేను ఇక్కడున్నది? స్టెప్ బై స్టెప్ నేను ఈ పొజిషన్కి వచ్చాను. మీలాగా నేనెంతో మందిని దాటుకుని వచ్చాను. నన్ను మోసం చేయాలనుకున్నారంటే మీరు మోసపోతారు. ప్లీజ్ రాజ్, నిజం చెప్పండి. లేదు మేడం, నేను చెప్పింది నిజమే. నాకు దానికి ఏ సంబంధం లేదు. శేషు, ఏంటి అడుగు అంటే పెద్ద ఇదా? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. ఏంట్రా చూస్తున్నావు? బంగారి అడుగుతుందిగా, అంత మర్యాదగా నిజం చెప్పరా అని అడుగుతుంటే నువ్వు చెప్పిందే చెప్తూ కూర్చున్నావు. నిజం చెప్పావా నువ్వు? నిజం చెప్పావా నువ్వు? వాడు చెప్పలేడులే శేషు. శేషు, నువ్వేం చేస్తావంటే ముందు పోలీస్కి ఫోన్ చేయి. మా ఆఫీసులో 10 లక్షల డబ్బులు దొంగలించాడని వీడి మీద కేసు పెట్టించి లోపల పెట్టిద్దాం. అది డబ్బులతో ఆగిపోదు. ఆ తర్వాత ఈ జన్మలో వీడెక్కడా పనిలోకి చేరలేడు. శేషు, కాల్ చేసి చెప్తాను. మేడం మేడం ప్లీజ్ మేడం, నేను నిజం చెప్తాను మేడం. వర్ధన్ సార్ చెప్పాడనే ఇదంతా చేశాను మేడం. ఈ మొక్క చెప్పడానికి ఏంట్రా నీకు? ఆ వర్ధన్ గాడు ఏం చెప్పినా చేస్తావా? నిన్ననే పనిలో చేరాడు వాడు. నువ్వెన్ని రోజులుగా ఇక్కడ పనిచేస్తున్నావు? నీకు అలా చేయడానికి మనసులో వచ్చిందిరా? సిస్టర్, మా నాన్నైనా వర్ధనైనా
వాళ్ళు అసలు మారనే మారరు. వీడిని నేరుగా ఝాన్సీమ్మ దగ్గరికి తీసుకెళ్దాం. అప్పుడే అసలు తప్పెవరిదని నిరూపించగలవు. ఏయ్ రారా. శేషు, ఇది ఝాన్సమ్మ దగ్గరికి తీసుకెళ్తే చిన్నాన్నని ఆఫీస్ నుంచి మొత్తానికి తీసేస్తారు. అది మాత్రమే కాదు, అది మీ కుటుంబానికి పెద్ద అవమానం అవుతుంది. ఇన్నేళ్లుగా ఈ కంపెనీలో పనుకుంటున్నారు. ఏదో నా మీద, జయరాణి మీద ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంది. అందుకనే ఇలాంటి తప్పు చేసి ఉండాలి. పోరా పో, కనపడద్దు పో. పర్వాలేదు సిస్టర్, ఏం జరిగినా సరే మనం ఝాన్సీ అమ్మతో నిజం చెప్పేద్దాం. శేషు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. కానీ అందరూ మన కుటుంబమే. నేను అది వదిలేసుకోలేను. ప్రస్తుతానికి మీ నాన్నని మార్చుకోవాలి. అదే ఇప్పటికీ మన మోటివ్. జయరాణిని ఈ ఆఫీస్కి తిరిగి తీసుకురావాలి. అందుకని నేనిది వేరేలాగా డీల్ చేస్తాను. బావా బావా, ఏంటి శేషు? ఈ ప్రాబ్లంకి అసలు కారణం ఎవరో తెలిసింది. ఎవరు? ఇంకెవరు, మా నాన్న వర్ధన్ గాడు. ఎవరు? మావయ్య వర్ధనా? అవును బావా, ఆయన మా నాన్న కలిసే ఇదంతా చేశారు. అదంతా రాజు ఒప్పుకున్నాడు. మావయ్యకి మన ఇంట్లో ఏం తక్కువ చేసావనరా? ఆయన అడిగిందంతా వస్తూనే ఉంది కదా. అయినా కూడా ఆయన ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావట్లా. ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు? నాకు చాలా అసహ్యంగా ఉంది బావా. నేను ఝాన్సీ అమ్మతో ఇది చెప్దామని అనుకున్నా, కానీ బంగారు సిస్టర్ ఇది చెప్తే అమ్మని నన్ను ఝాన్సీ అమ్మ వేరేలా చూస్తారని వద్దని చెప్పింది. ఎంత సమస్య వచ్చినా, ఎవరెంత కష్టపెట్టినా అందరూ బాగుండాలని బంగారి కోరుకుంటోంది బావా. కానీ అదేంటో అందరూ బంగారుని చాలా కష్టపెడుతున్నారు. బంగారు నిజంగా బంగారం బావా. అలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేం. న్యాయంగా చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ వాడుకుని మమ్మల్ని కట్టుకున్న బట్టలతో ఇంట్లోంచి పంపించేయొచ్చు. కానీ అలా చేయలేదు. అదే బావా బంగారి అంటే. నేనేదో ఊరికే తనని సిస్టర్ అనట్లేదు బావా. నా తోడబుట్టిన అక్కగా నేను బంగారిని చూస్తున్నాను. బంగారి కూడా మమ్మల్ని అలాగే చూస్తోంది. బావా, నేను మళ్ళీ చెప్తున్నాను, బంగారి సిస్టర్ని బాగా చూసుకోండి బావా. తను, అక్క, అందరూ తిన్నారా? నన్ను లంచ్ ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? వద్దక్క, ఇప్పుడే షాప్లో కొని తెచ్చేసుకున్నాం.